నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా 108 బంగారు సంపెంగలతో సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామికి స్వర్ణ పుష్పార్చన. భారీగా హాజరైన భక్తులు. విశాఖ పోర్టులో డ్రగ్స్ కంటైనర్ నిగ్గు తేల్చాలని సిట్ నివేదిక బయట పెట్టాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. రహదారి భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలు నివారించాలని పిలుపునిచ్చిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. రైతుల పాలిట యమపాసంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను నూతన రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలోని శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. 108 బంగారు సంపెంగలతో స్వామి అమ్మవార్లకు శోభయమానంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలియజేశారు. ఉదయం స్వామివారికి అత్యంత వైభవంగా జరిగిన పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా సాగింది. ఉత్సవంలో భాగంగా అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో వేదిక పైన మండపంలో అధిష్ఠింపజేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలో పాల్గొని తరించారు. విశాఖ పోర్టులో మార్చి 22న దిగుమతైన 25,000 కోట్ల డ్రగ్స్ కేసు ఏమైందని సంధ్య ఆక్వా ఎక్స్పోర్టు సంస్థ ఇంపోర్టు చేసినట్లు అప్పట్లో తెలిపారని, ఆ సంస్థతో బీజేపీ పెద్దలకు సంబంధాలున్నాయని తెలిసిందని వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నిక ముందు వైసీపీ పార్టీపై నిందలు వేశారని, పార్లమెంటులో ఎంపీలు ఈ విషయాన్ని ప్రస్తావించాలని, వాస్తవాలు ఏంటి, ఎందుకు ఉపేక్షిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ పోర్టుకు ఎప్పుడు ఇలాంటి మచ్చ రాలేదని బొత్స సత్యనారాయణ అన్నారు. చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం వెంటనే నివేదిక తెప్పించాలన్నారు. ఎన్నికల సమయమని రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు అప్పట్లో వద్దనుకున్నామని, ఎవరి మీదో బురద చల్లడానికి తాను అడగడం లేదన్నారు. ఎవరు తప్పు చేస్తే వారికి శిక్ష వేయాలని, భూ కుంభకోణాలపై టీడీపీ హయాంలో వేసిన సిట్టు నివేదికను బయట పెట్టాలన్నారు. వైఫల్యం చెందామని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోపెట్టారని, జగన్ మీద ఎన్ని కేసులు ఉన్నాయో చంద్రబాబు మీద కూడా అన్ని కేసులు ఉన్నాయన్నారు. 45 రోజుల్లో హత్యకు గురైన 36 మంది పేర్లు చెప్తామన్నారు. ఏపీ అప్పుల పాలైందని, శ్రీలంక సోమాలియాలా మారిపోతుందని అప్పట్లో చంద్రబాబు చెప్పారని, తనకు సంపద సృష్టి తెలుసునని చంద్రబాబు అన్నారని, ఏం చేస్తారో చూద్దామని కొద్ది రోజులు ఆగితే విషయాలు తెలుస్తాయన్నారు. తల్లికి వందనం కింద ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సంస్థల నుంచి ఫెసిలిటేట్ చేస్తామన్నారు. కాబట్టి తిరిగి మొత్తం చెల్లించాలని తెలిపారు. ఇండియా కూటమి నాయకులతో మాట్లాడితే తప్పేంటని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖపట్నంలో జరిగిన కొన్ని దుస్సంఘటనలు, కొన్ని దురాక్రమణలు, కొన్ని అవినీతి కార్యక్రమాలు, వీటి మీద దయచేసి మీ పత్రికా సోదరుల ద్వారా ప్రభుత్వ పెద్దలకి, అలాగే అధికారం ఉన్న నాయకులకి కోరుతుంది ఏంటంటే, దీనికి 2 సంఘటనలు ముడిపడి ఉన్నాయి. ఒకటి, మార్చి 20వ తారీఖుకి ఓ రోజు ముందు ఓ రోజు వెనక విశాఖపట్నం పోర్టుకి బ్రెజిల్ నుంచి అక్రమంగా మాదక ద్రవ్యాలు రవాణా జరిగింది. సుమారు 25 కిలోల బరువుతో ఒక్కొక్క బ్యాగు 1000 బ్యాగులో వచ్చింది, 20 కంటైనర్లు వచ్చింది. దాన్ని
ఆపరేషన్ గరుడ అనే పేరుతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇంటర్పోల్, సిబిఐ కలిసి సంయుక్తంగా వీటిని అన్వేషించి ఇక్కడికి వచ్చిన దాన్ని పట్టుకోవడం జరిగింది అనేది పేపర్లో మనం చదివాం అందరం కూడా. మేము అప్పుడు నేను అధికారం ఉన్నా, నేను అదే చదివాను, సామాన్యులు చదివారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా అదే విధంగా ఉన్నాయి అందులో. దాని మీద ఆ రోజు అప్పుడున్న సిపి రవిశంకర్ అయ్యర్ వచ్చి ఆ డాగ్స్ని పట్టుకుని వెళ్ళి కొద్దిగా ఆలస్యం అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వమే వాంటెడ్లీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడున్న ప్రతిపక్షాలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం. ఆ తర్వాత అది ఎక్కడికి వచ్చిందని, ఎవరు దీన్ని వచ్చింది ట్రాన్స్పోర్ట్ చేశారంటే, తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాల్లో ఆషాఢ మాసానికి ఉన్న ప్రత్యేకత నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ వస్త్రాభరణాల సంస్థ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బిగ్ ఆషాఢం సేల్స్ పేరుతో వినియోగదారుల కోసం ప్రత్యేక భారీ తగ్గింపు ధరలతో సరికొత్త ఆఫర్ను ప్రకటించారు. కిలోల్లో షాపింగ్ చేసి టన్నుల్లో ఆనందాన్ని పొందమంటూ ఆషాఢం నెల 1 కిలో సేల్స్లో భాగంగా 66% వరకు తగ్గింపు ధరలకు అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ను విక్రయిస్తున్నారు. ఈ ఆఫర్ కింద మగవారు, మహిళలు, చిన్నారుల వస్త్రాల ధరలపై 20 నుంచి 66% వరకు డిస్కౌంట్ను అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ఆఫర్ కంచి, ఉప్పాడ, ధర్మవరం, పోచంపల్లి, గద్వాల్, కోయంబత్తూరు పట్టుచీరలపై కూడా వర్తిస్తుందని పేర్కొంది. తమ 2 రాష్ట్రాల్లోని షోరూంలలో ఆషాఢం నెంబర్ 1 కిలో సేల్స్ ఆఫర్ను వినియోగించుకోవాల్సిందిగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం పిలుపుతో మహిళా లోకం షోరూంలకు పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం. ఈ ఏడాది ఆషాఢమాస వేడుకల సందర్భంగా వస్త్రప్రియుల నుంచి నభూతు తరహాల లభిస్తున్న అనూహ్య స్పందన పట్ల సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులు తమ ఆనందాన్ని, కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ విశాఖపట్నం మరియు గాజువాక ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢం కిలో సేల్ ఆఫర్లు మీ ముందు తీసుకురావడం జరిగింది. ఈ ఆషాఢం కిలో సేల్ అనేది శారీస్ని కిలో పద్ధతిలో అమ్మడం జరుగుతుంది. దీంతో పాటుగా అప్ టు 66% డిస్కౌంట్ కూడా లభిస్తుందండి. ఈ కిలో సేల్ అనేది కిలో 450 రూపాయల నుంచి మొదలండి. మీకు పట్టు చీరల వరకు కూడా 2800 వరకు కిలో వరకు కూడా అమ్మకం జరుగుతుంది. 4450 రూపాయల్లో మీకు డైలీ శారీస్ సింథటిక్ లాంటివి మొదలవుతాయండి. అలాగే ఫ్యాన్సీ శారీస్, ఐ ఫ్యాన్సీ, క్యాటలాగ్, పట్టు చీరలు, హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా కిలో తూకంలో పద్ధతిలో అమ్మడం జరుగుతుంది. ప్లస్ డిస్కౌంట్లో కూడా లభిస్తాయి. ఈ డిస్కౌంట్ అనేది కూడా మీకు మినిమం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ 20% నుండి 66% వరకు కూడా ఆఫర్ ఉందండి ప్రజెంట్. ఈ ఆఫర్ అనేది కేవలం శారీస్ మీదే కాదు, లేడీకి సంబంధించిన చుడీదార్, డ్రెస్ మెటీరియల్స్ మరియు వెస్ట్రన్ వేర్ మీద కూడా లభిస్తుందండి. వీటి మీద కూడా మీకు మినిమం 20% నుంచి 50% ఆఫర్స్లో ఉన్నాయి. ఆషాఢ మాసం అంటే కేవలం మహిళలకే కాదండి, మగవాళ్ళకి కూడా ఆఫర్స్ ఉన్నాయి. మగవాళ్ళకి అన్ని రకాల బ్రాండెడ్ గార్మెంట్స్ మీద మినిమం 20% నుంచి అప్ టు 50% వరకు కూడా ఆఫర్స్ ఉన్నాయి. వీటితో పాటుగా కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. కాంబో అంటే బై 1 గెట్ 1 ఫ్రీ, బై 2 గెట్ 1 ఫ్రీ, ఇలా కాంబో ఆఫర్స్ కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు కూడా కాంబో ఆఫర్లు ఉన్నాయి. సో కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ చేస్తే మీకు ప్రతి విభాగంలో కూడా అందరికీ కూడా డిస్కౌంట్స్ మరియు ఆఫర్స్ ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. సో పాత జనరల్ టైంలో కంపేర్ చేసుకుంటే ఈ ఆషాఢం డిస్కౌంట్ సేల్లో రాబోయే మీ పెళ్ళిళ్ళకి కానివ్వండి, శ్రావణ మాస పూజలు, వ్రతాలకు సంబంధించిన ఏమైనా షాపింగ్ ఈ టైంలో చేసుకుంటే మీకు నార్మల్ టైంలో చాలా సేవింగ్స్ అవుతాయి డిస్కౌంట్స్ రూపంలో. సో ఈ టైంలో జరిగే ఆఫర్స్ అన్నిటి కూడా మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. దీంతో పాటుగా ప్రజెంట్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద ఈఎంఐలో కూడా కస్టమర్స్ ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చండి. సో బజాజ్ ఫైనాన్స్ కార్డ్ మీద కూడా ఈఎంఐ షాపింగ్ చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించి ఫైనాన్షియల్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తల్లిదండ్రులకు భరోసాను కల్పిస్తూ విదేశాలలో వైద్య విద్యను అభ్యసించడానికి కావలసిన అవకాశాలను తమ సంస్థ అందిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య వృత్తిలోకి రావాలనుకుంటున్న విద్యార్థులకు అండగా ఉంటామని ఈవింగ్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కిర్గిస్తాన్లో ఎంబీబీఎస్తో పాటు ఎఫ్ఎంజీఈ ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్లో శిక్షణ భారతీయ ప్రొఫెసర్లతో ఇప్పించడం వల్లే ఉత్తమ ఫలితాలు సాధించినట్టు వివరించారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ఇది మంచి వేదికని విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. ఈవింగ్స్ అకాడమీ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, కిర్గిస్తాన్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారిలో 80% విద్యార్థులు తొలి ప్రయత్నంలోనే అర్హత సాధించడం జరిగిందని తెలిపారు. ఎంబీబీఎస్లో సీట్ రాని భారతీయ విద్యార్థులకు
కిర్గిస్థాన్లోని కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ నుంచి అవకాశాలు కల్పిస్తుందని, అందుకు గత సంవత్సరం సాధించిన ఫలితాలే నిదర్శనమని తెలిపారు. ఎంబీబీఎస్ పట్టాతో స్వదేశానికి వస్తున్న భారతీయ విద్యార్థులను, అందులోనూ తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను చూసి ఒక తెలుగువాడిగా గర్వపడుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. పేరెంట్స్కి ఖచ్చితంగా అవగాహన లేక, చాలామంది ఏజెంట్స్ కూడా అవగాహన లేని చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నింటి మీద కరెక్ట్గా ఒక అవగాహన కల్పించేసి మా కంపెనీ తరఫున పేరెంట్స్ ఖచ్చితమైన, అంటే మా దగ్గర రామని ఖచ్చితంగా చెప్పట్లేదు మేము, ఖచ్చితంగా ఎన్ఎంసీ గైడ్లైన్స్ని సాటిస్ఫై చేసే కంట్రీ ఏది, అక్కడికి వెళ్ళడానికి మీరు ఏం చేయాలి, ఏమేమి వెతకాలి, ఎక్కడెక్కడ ఏ వెబ్సైట్లు వెతుక్కుంటే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, అలాంటివన్నీ పేరెంట్స్ అందరికీ ప్రత్యేకంగా మా శ్రీధర్ గారు అందరికీ ఒక్కొక్కరికి కావాలంటే ఎంతసేపు అయినా తీసుకోండి. మీరు ప్రతిదీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాతనే ఏ కాలేజీకి పంపిద్దాం అనేది డెసిషన్ తీసుకోండి మీరు. ఇది నా తల్లిదండ్రులందరికీ నా విజ్ఞప్తి అది. ఎందుకంటే 5.5 years లైఫ్ పిల్లలది పెడుతున్నాం మనం. కొద్ది గొప్ప మధ్యతరగతి పేరెంట్స్ అందరూ పెట్టే డబ్బులకి వాళ్ళ పిల్లల జీవితాలకి మంచి జరగాలంటే ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకోండి. చాలామంది పిల్లలు ఎంతో ఎదురు చూపుల తర్వాత నీట్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది అండ్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవడం జరుగుతుంది. సో పేరెంట్స్కి పిల్లలకి చాలా క్వెరీస్ ఉన్నాయి. ఎక్కడ చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, అబ్రాడ్ వెళ్ళాలంటే ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, కాలేజ్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, కంట్రీని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఇలాగా ఎన్నో అనుమానాలు ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఆ డౌట్స్ని క్లియర్ చేయడం కోసంగా, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కోసంగా, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం కోసంగా ఈ అవగాహన సదస్సు అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో చాలామంది పేరెంట్స్కి వాళ్ళకున్న డౌట్స్ కానివ్వండి, వాళ్ళకున్న కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి ఇవ్వడం జరిగింది. విశాఖ నగరంలో అత్యంత విలువైన దస్పల్లా భూములు ప్రభుత్వానివే అని మరోమారు రుజువైనందున వీటిని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. దస్పల్లా భూములు హక్కుదారులుగా ఇంతకాలం చలామణి అయిన రాణి కమలాదేవికి హక్కు లేదన్న కారణంగా జీవీఎంసీ అధికారులు, వైసీపీ నేతలు ఎంత ఒత్తిడి చేసినా ఈ భూమికి సంబంధించిన సరైన డాక్యుమెంట్లు లేవన్న కారణంగా ఇన్ కార్పొరేషన్ను తిరస్కరించారని మీడియా సమావేశంలో చెప్పారు. ఈ భూమి తమదంటూ బోర్డులు పెట్టిన రాణి షాహిబా వాద్వాన్ నుంచి కమలాదేవికి భూమి ఎలా బదిలీ అయిందో చెప్పే డాక్యుమెంట్లు లేని కారణంగా విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి, అల్లుడు రోహిత్ రెడ్డిలకు చెందిన ఎష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ సంస్థకు ఈ భూములు ఇన్ కార్పొరేట్ కాలేదని చెప్తూ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను విడుదల చేశారు. ఈ డాక్యుమెంట్ ఆధారంగా ఈ భూములు ప్రభుత్వానివే అని మరోమారు రుజువైందని జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి వీటిని స్వాధీనం చేసుకుని ముందు జాగ్రత్త చర్యగా 22A పెట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు సేవ్ వైజాగ్ పేరుతో ఏదైతే జీవీఎంసీ దగ్గర 30,000 మందితో పెద్ద సభ ఏర్పాటు చేసి దస్పల్లా భూముల్ని ప్రభుత్వ భూములుగా కాపాడాలి, దస్పల్లా భూములు దోచేస్తున్నారు అని చెప్పి సేవ్ వైజాగ్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అధికారంలోకి రాగానే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ వస్త్రాభరణాల సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్ అన్ని రకాల వస్త్రాలపై 70% వరకు తగ్గింపు ధరలకు అందుబాటులో ఉండేలా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ప్రకటించిన కేజీ సేల్స్ వస్త్రాభిమానులను ఆకర్షిస్తుంది. రానున్న పర్వదినాలను, శుభకార్యాలను దృష్టిలో ఉంచుకొని కంచి పట్టు చీరలను కంచి సొసైటీ ధరలకే విక్రయిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, పఠాని, పోచంపల్లి, పటోలా, రాజ్కోట్, జైపూర్, కోల్కతా, బెనారస్, ఫ్యాన్సీ, డిజైనర్ శారీస్, క్యాట్లాగ్ శారీస్, మెన్స్ ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ వస్త్ర ప్రియులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హెచ్డిఎఫ్సి డెబిట్, క్రెడిట్ కార్డులపై ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు సదుపాయాన్ని కల్పించి 5,000 రూపాయల వరకు తక్షణ డిస్కౌంట్ కూడా ఇస్తున్నామన్నారు. మహిళా లోకం ప్రతి ఏటా ఆతృతగా ఎదురు చూసే నేపథ్యంలో ఈ సంవత్సరం తాము ప్రకటించిన ఆషాఢ మాసం
కేజీ సేల్స్ పట్ల వస్త్రాభిమానులు విశేష స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో తమ బ్రాంచ్కు తరలివస్తున్నారని ఆర్ఎస్ బ్రదర్స్ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సదవకాశాన్ని వినియోగదారులు ఉపయోగించుకోవాలని కోరారు. ఇప్పుడు మనకి ఆషాఢం సందర్భంగా కేజీ సేల్ అలాగే అప్ టు 70% వరకు కూడా వస్త్రాలన్నింటి మీద మనం ఇవ్వడం జరుగుతుంది. కేజీ సేల్ అంటే మనకి సింథటిక్ శారీసు అట్లా బ్రాసో శారీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్టార్ట్ అవుతుంది. కేజీ 250 రూపాయల నుంచి. అట్లాగే ఇది పట్టు చీరలో కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఈ కేజీ సేల్ అది 1250 రూపాయలు కేజీ నుంచి వస్తుంది. వేలాది రకాలు లక్షలాది వెరైటీలు అన్నీ కూడా మనకి ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్లో మీ గురించి పెట్టడం జరిగింది. అప్ టు 70% వరకు కూడా ఇందులో శారీస్ దొరుకుతాయి. ఒక శారీసే కాకుండా గాగ్రా తర్వాత మనకి లెగ్గింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎల్డీ వెస్టర్న్ అన్నింటి మీద కూడా ఈ ఐటమ్స్ అన్నింటి మీద కూడా మనకి అప్ టు 70% వరకు 1+1 ఆఫర్లోని వేలాది రకాలు మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా దొరుకుతాయి. అయితే ఒక్క ఆడవారికే కాకుండా మగవారికి కూడా అంటే జెంట్స్ వేర్ అలాగే కిడ్స్ వేర్లో కూడా ఈ అప్ టు 70% ఆఫర్ ఏదైతే ఉందో అది అందరికీ కూడా అవైలబుల్ అవుతుంది. మెన్స్ వేర్లో 1+1 ఆఫరు 1+2 ఆఫర్ కూడా కొన్ని బ్రాండెడ్ మీద అయితే అప్ టు 20% నుంచి 50% వరకు కూడా బ్రాండెడ్ ఐటమ్ మీద కూడా మనకి డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే కిడ్స్లో కాంబో ఆఫర్లు కూడా లభిస్తాయి. అయితే మీ అందరూ కూడా రాబోయే శ్రావణ మాసం అలాగే మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో మీరందరూ కూడా వచ్చి ఈ బంపర్ ఆఫర్లు ఈ డిస్కౌంట్ సేల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాదు ఇంత వచ్చిన తర్వాత ఒకవేళ మీకు బడ్జెట్ ఎక్కువైందని నేను అనుకుంటే మీకు హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ ద్వారా కూడా మీకు ఈఎంఐ సౌకర్యం ఉంది. వాటిని కూడా మీరు ఇక్కడ ఉపయోగించుకొని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో మీరు ఆనందంగా ఆహ్లాదకరంగా మీకు కావలసిన బడ్జెట్లో మీరు ఇక్కడ వస్త్రాలు కొనుగోలు చేసుకొని రాబోయే రోజుల్లో జరిగే అన్ని శుభకార్యాలు ఆర్ఎస్ బ్రదర్స్ సౌజన్యంతో ఆనందంగా గడుపుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజల్ని చైతన్యం చేయడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర చాలా కీలకమైందని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్రమాదాలను నివారించాలని కోరుతూ పల్లా కార్తిక్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అగనంపూడి జాతీయ రహదారి వద్ద అవగాహన ర్యాలీ చేపట్టారు. ముఖ్య అతిథిగా పల్లా శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. వాహనాల సంఖ్య రోజురోజుకు పెరగడం కూడా ప్రమాదాలకు కారణమేనని అన్నారు. మితిమీరిన వేగం ప్రాణాల మీదకు తెస్తుందని ఈ విషయంలో రాష్ట్ర పోలీస్ శాఖ అన్ని జిల్లాల పోలీసులను అప్రమత్తం చేసిందన్నారు. ప్రజల్లో చైతన్యం తేవడం కోసం ట్రస్ట్ చైర్మన్ పల్లా కార్తిక్ తీసుకున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. కార్తిక్ మాట్లాడుతూ అగనంపొడి నుంచి షీలానగర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలకు వేగ నియంత్రణ అమలు చేయాలని కోరారు. దీనికంటూ ఓ సమయాన్ని కేటాయించాలని కోరారు. గత 5 ఏళ్లలో జరిగిన ప్రమాదాలు ఎన్నో కుటుంబాలకు నష్టాన్ని చేకూర్చాయని ఆ కుటుంబాలకు ప్రతి ఒక్కరూ మనోధైర్యాన్ని కల్పించాలని కోరారు. అనంతరం దువ్వాడ సిఐ ఎర్రం నాయుడికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గవర సోమశేఖర్, గంతకూరు అప్పారావు, బల్రెడ్డి సత్యనారాయణ, మేడిసిట్టి విజయ్, కడవల రమణ, జగదీష్, మంగరాజు, అచ్యుత్, అప్పల్ రాజు, కురందాసు, గోవింద్, చట్టి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెరుగుతున్నటువంటి జనాభా, మారుతున్నటువంటి జీవన విధానాలు, అలాగే దాని పరివర్తనాల వల్ల పెరుగుతున్నటువంటి ట్రాఫిక్, అది ఉద్యోగరీత్యా బయటకు రావచ్చు, చదువుకోవడం కోసం కానీ లేకపోతే వ్యాపారం నిమిత్తం కావచ్చు. మరి అనేక సందర్భాల్లో మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో ప్రమాదాలకు గురై మరణిస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఒక మరణం నిర్లక్ష్యం వల్ల కావచ్చు, లేకపోతే అవగాహన లోపం వల్ల కావచ్చు. వీటి వల్ల ఒక ప్రాణం కానీ కోల్పోతే ఆ ఇంటి మీద పడినటువంటి ప్రభావం, చెడు ప్రభావం అంతా ఇంత కాదు. కనుక ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చేటప్పుడు రోడ్డు పట్ల, ఈ ట్రాఫిక్ పట్ల అవగాహన తెలుసుకొని ముందుకు రావాలి, వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మెయిన్గా ఇండియాలోని 1,50,000 మంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు 2020 సర్వే ప్రకారంగా. కానీ నేను మెయిన్గా చేస్తుంది ఏంటంటే ఇక్కడ గత గాజువాక 3 months డేటా తీసుకున్నాం. దాంట్లోనే ప్రధానంగా 15 మంది చనిపోయారు.
డీనోటిఫై అయిన నేషనల్ హైవే NH-16 వల్ల హెవీ వెహికల్స్ అనేవి ఇక్కడి నుంచి పాస్అవుట్ అవ్వకూడదు. హెవీ ట్రక్స్ కానీ. ప్రపంచ హెపటైటిస్ డే సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించిన లివర్ వాక్ అందరినీ ఆలోచింపజేసింది. ఆంధ్ర మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా హెపటైటిస్ లివర్ ఫంక్షనింగ్ విధానాన్ని, మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలని ప్రముఖులు వివరించారు. జనంలో చైతన్యం కలిగించేలా నినాదాలు ఇచ్చారు. బ్యానర్లు ప్రదర్శించి విశాఖ పౌరుల్లో చైతన్యం కల్పించారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం ఆధ్వర్యంలో ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ థీమ్తో ఉదయం 6 గంటలకే ఈ కార్యక్రమం నిర్వహించగా మంచి స్పందన కనిపించింది. ఈ వాక్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ బుచ్చిరాజు, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద, విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు, గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ పేద వీర్రాజు, డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ విశ్వనాథ్తో పాటు పారామెడికల్ వైద్య విద్యార్థులు, విశాఖ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెపటైటిస్ స్క్రీనింగ్ క్యాంపుతో పాటు అవగాహన సదస్సు నిర్వహించినట్లు కేజీహెచ్ ఏఎంసీ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగ అధిపతి డాక్టర్ ఎల్ఆర్ఎస్ గిరినాథ్ తెలిపారు. హెపటైటిస్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జూలై 28వ తారీఖు WHO ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెపటైటిస్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యలో హెపటైటిస్ B and C ప్రధానంగా గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో దీనికి మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ మెజిస్ట్రేట్ హరీంద్ర ప్రసాద్ గారు వచ్చి నేను ఇనాగరేట్ చేయడం మాకు చాలా సంతోషదాయకం. డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ గిరినాథ్ గారు ఇది ప్రతి సంవత్సరం మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం టు క్రియేట్ అవేర్నెస్ రిగార్డింగ్ హెపటైటిస్, క్రానిక్ హెపటైటిస్, ఎస్పెషలీ హెపటైటిస్ B and C. మీకు అందరికీ తెలుసు, ఒకటి ఆల్కహాల్ రిలేటెడ్ లోపభూయిష్టమైన రైతుల పాలిట యమపాసంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను నూతన రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం పట్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ హర్షం వ్యక్తం చేశారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో విశాఖలో ఓ హోటల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి తక్షణ కర్తవ్యాలపై జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన డాక్టర్ పివి రమేష్ ప్రసంగిస్తూ గత ప్రభుత్వం తీసుకుని వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులలో గందరగోళ పరిస్థితి కల్పించిందని, భూ కబ్జాలు, ఆక్రమణకు అవకాశం కల్పించిందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులను కోల్పోయిందని అన్నారు. అభివృద్ధికి కేంద్రమైన హైదరాబాద్ను కోల్పోయామన్నారు. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణాది రాష్ట్రాలలోకెల్లా అతి తక్కువ తలసరి ఆదాయం గల రాష్ట్రంగా మారిందన్నారు. దక్షిణాది రాష్ట్రాలలో అతి తక్కువ పట్టణీకరణ జరిగిన రాష్ట్రంగా ఉందన్నారు. చిన్న పరిశ్రమలలో ఉత్పాదకతను పెంచడానికి, వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచడానికి కృషి జరగాలన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ధనవంతులు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెడుతున్నారని, వారందరూ ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టుబడులు పెట్టే వాతావరణాన్ని కల్పించాలన్నారు. మంచి విద్య, వైద్య సదుపాయాలు కల్పనకు ప్రయత్నాలు ముమ్మరంగా జరగాలన్నారు. పరిపాలన, అధికార వికేంద్రీకరణ జరగాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్ ఏమిటి? కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ కొత్త ప్రభుత్వంలో ఒక పొలిటికల్ స్టెబిలిటీ వచ్చింది. దీంట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్స్పీరియన్సు 14 సంవత్సరాలు ఇది వరకు చీఫ్ మినిస్టర్గా చేయడం, గవర్నెన్స్ మీద వారికి మంచి అవగాహన, ఒక విజన్ ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్. రెండవది కేంద్ర ప్రభుత్వంలో కూడా వారికి ఉన్నటువంటి పలుకుబడి వలన ఈ మొన్న వచ్చిన బడ్జెట్లో కొన్ని ముఖ్యమైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మన రాష్ట్రానికి ఇస్తాము అని ప్రస్తావించడం అనేది అది కూడా ఒక పాజిటివ్ డెవలప్మెంట్. జన సైనికులంతా తప్పనిసరిగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వంను నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ సందీప్ పంచకల్ర కోరారు. 4వ విడత సభ్యత్వ నమోదు చివరి రోజు కావడంతో సభ్యత్వ నమోదు శిబిరాలను సందర్శించారు. జీవీఎంసీ 4, 5, 7 వార్డుల్లో భీమిలి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ
మరింత బలోపేతమయ్యేందుకు పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని నాయకులు, జన సైనికులు, వీర మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకుంటే సభ్యులకు మేలు జరుగుతుందన్నారు. ఏ పార్టీలో లేని విధంగా 5 లక్షల బీమా, 50,000 మెడికల్ ఇన్సూరెన్సు పార్టీ అధిష్టానం అందిస్తుందన్నారు. కావున జన సైనికులంతా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రమాదవశాత్తు గాయాల పాలైన జీవీఎంసీ 4, 5, 7 వార్డు జన సైనికుల కుటుంబాలకు వారికి మెడికల్ ఇన్సూరెన్స్ కింద మంజూరైన బీమా చెక్కును డాక్టర్ సందీప్ పంచకాలరా, బివి కృష్ణయ్య, శాఖారి శ్రీనివాస్ ఇక వార్డుల అధ్యక్షులు మరియు జన సైనికుల ఆధ్వర్యంలో అందించారు. జనసేన పార్టీ గత సంవత్సరం జరిగిన క్రియాశీల సభ్యత్వాలలో భాగంగా దాదాపు 8,000 పైచిలకు భీమిలి నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా కేవలం జనసేన పార్టీని బలోపేతం చేయడం మాత్రమే కాదు, ఆ తీసుకున్న కుటుంబ సభ్యుడు ఎప్పుడైనా సరే ఇంట్లో ఏదైనా ఇబ్బంది జరిగినా, జరగకూడని యాక్సిడెంట్ జరిగినా, లేదు మృతి చెందినా కూడా జనసేన పార్టీ మేము ఉన్నాము అని చెప్పని ఆ కుటుంబాలను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. గత సంవత్సరం అంటే 2023 నుంచి 24 సంవత్సరం వరకు కూడా జరిగిన క్రియాశీల సభ్యుల్లో మాకు ప్రమాదవశాత్తు పెందుర్తి నియోజకవర్గంలోని సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు స్పష్టం చేశారు. జీవీఎంసీ 97వ వార్డు సుజాత నగర్లో గల ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గంలోని కీలక సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వం నుంచి తగిన హామీ పొందినట్లు వెల్లడించారు. ముఖ్యంగా తాడి తరలింపు, పంచగ్రామాల భూ సమస్య, పరిశ్రమల కాలుష్యం, యువతకు ఉపాధి, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. అధికారుల బదిలీల ప్రక్రియ పూర్తయినందున కొత్తగా వచ్చిన అధికారులతో సమీక్ష జరిపి సమస్యలన్నింటికీ నెల రోజుల్లోగా ఒక ప్రణాళిక రూపొందించుకుందామని తెలిపారు. కాగా జనసేన శ్రేణులు ఎవరు భూ అక్రమాలకు పాల్పడవద్దని, అలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా అటువంటి చట్ట విరుద్ధమైన పనులు చేపడితే వాటి నుంచి బహిష్కరించడమే కాకుండా శాఖాపరమైన క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి పెందుర్తి జనసేన మండల అధ్యక్షుడు కొరుకొల్లు రామనాయుడు, ఐతి సింహాచలం, పిల్ల జగన్మోహన్ పాతుడు, బంటు సురేష్, రాపర్తి కిషోర్, బసనిబోయిన రాము, నీటిపల్లి మహేష్, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రానికి కానీ మన ప్రాంతానికి కానీ ఉపయోగపడే మంచి సమావేశంగా మిగిలింది. మరి ఎప్పటి నుంచో మన ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న పంచగ్రామాల సమస్య మీద నేను ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కానీ, ఎన్విరాన్మెంట్ కమిషనర్ కానీ, విశాఖ కలెక్టర్ కానీ, ఉడా కమిషనర్ కానీ, ఎన్విరాన్మెంట్ అధికారులు, మన జిల్లాకు సంబంధించి 7-8 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అందరితో సుదీర్ఘంగా నిన్న ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక కంక్లూజన్కి నేను రావటం జరిగింది. అయితే ఇది కోర్టులో ఉన్న అంశం కాబట్టి కోర్టు నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి అన్ని విషయాలు వెల్లడి చేయలేకపోయినప్పటికీ కూడా ఏదైతే గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామో అవన్నీ కూడా మనం అనుకున్న విధంగా, మనకు నచ్చిన విధంగా నిన్న నిర్ణయాలు తీసుకోవడం. వి డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా 108 బంగారు సంపెంగలతో సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామికి స్వర్ణ పుష్పార్చన, భారీగా హాజరైన భక్తులు. విశాఖ పోర్టులో డ్రగ్స్ కంటైనర్ నిగ్గు తేల్చాలని సిట్ నివేదిక బయట పెట్టాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. రహదారి భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలు నివారించాలని పిలుపునిచ్చిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు.
రైతుల పాలిట యమపాసంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను నూతన రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.